శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ కమిటీ మండలం మడియార పుట్టుక గ్రామంలో గురువారం పౌర సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. గ్రామంలోని ఎండిఆర్ యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు ఆదర్శమని, ప్రజలకు ఎలా సేవలందించాలో ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నామని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అందించాలని, రైతులకు సాగునీరు అందించాలని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. కంప్లీట్ చేయాలి, మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, మన రాష్ట్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజధానుల కన్నా అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతుకు ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరు అందించాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇవ్వాలి, ప్రతి ఒక్క చదువుకున్న కుర్రోడుకు ఉద్యోగం ఇవ్వాలని 2014 నుంచి 2019 వరకు ఆయన చేసినటువంటి శ్రమ ఏంటో మొదటిసారి ఎమ్మెల్యేలుగా మేము చూసాం. చాలా ఉత్సాహంగా పనిచేసేవారు. ప్రతి కష్టాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుని దాంట్లో అన్ని కూడా మన ఇంటి వరకు తీసుకొచ్చి ఇవ్వగానే కొంచెం మనందరం కన్ను జారేసాం. చంద్రబాబు నాయుడు గారు చేసిందంత చేశారు, ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేసి ఆ సంబంధం వస్తే ఆ కుర్రోడి మీద ఒక చిన్న ప్యాకెట్ కేసు ఉంది. పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఉన్నాడు. వెంటనే మనం పిల్లకివ్వడానికి ఒప్పుకుంటామా? ఒప్పుకో. ఎందుకంటే ఈ ప్యాకెట్ ఆర్డర్లో పోలీస్ స్టేషన్